పవన్ కళ్యాణ్ కాలికి గాయం, తీవ్ర టెన్షన్లో అభిమానులు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. పవన్ కళ్యాణ్ కుడికాలి వేలికి గాయం, కట్టుతోనే తిరుపతి ప్రచారంలో పాల్గొన్న పవన్. ఎన్నికలకు ఇంకా 5 రోజుల సమయం మాత్రమే ఉండడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రం అంతటా కూడా సుడిగాలి పర్యటనలు అయితే చేపడుతున్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు టారెత్తిస్తున్నప్పటికీ జనసేన అని ప్రచారంలో దూసుకెళ్తూ విస్తృతంగా ఎన్నికల ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు. దీనికి తోడు ఆయన పాల్గొంటున్న వారాహి విజయభేరి బహిరంగ సభల్లో జనసేన వీరాభిమానులు సెల్ఫీలు దిగేందుకు పోటీలు పడుతున్నారు. సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజమండ్రి, అనకాపల్లిలో అయితే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సభలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో విశ్రాంతి లేకుండా నిర్విరామంగా పవన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే అభిమానులు సెల్ఫీ దిగే సమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ను కలిసేందుకు జనసేన అభిమానులు, కూటమి నాయకులు కూడా సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. ఈ సమయంలోనే కాలి వేలికి గాయమైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సోమవారం రేణిగుంట విమానాశ్రయానికి కాలికి కట్టుతోటి పాటే పవన్ వచ్చారు. అనకాపల్లి ఎన్నికల ప్రచార సభల్లో కూడా గాయంతోనే పాల్గొన్నారు. ఇక్కడైతే చూస్తున్నారు కదా. కుడికాలి వేలికి కట్టుతోనే మంగళవారం తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. కాలివేలు బాధిస్తున్నా ఎన్నికల ప్రచారం ముగిసే సమయం దగ్గర పడుతూ ఉండడంతో వరుస సభల్లో పాల్గొంటున్నారు. తిరుపతిలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రచార సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఇక నిన్నటి రోజున విజయవాడ సభలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు పవన్ కళ్యాణ్.